హాయ్, నేను మీ సత్యవను. ఈరోజు అయితే నేను ఏ కూర ఉంచబోతున్నట్టే కందిపప్పు సాంబారు. చూడండి, అర్ధగంట కందిపప్పు కడిగి నానబెట్టిన కుక్కర్లో వేసిన. దీన్ని మనం ఇప్పుడు ఉడికించుకుందాం. ఇక చూడండి, ఇది అల్లం ముక్క, ఇవి 2 ఎల్లిగడ్డలు, ఇగో కళ్యామాకు రిక్కలు, తర్వాత ఎండుమిర్చి, ఇగో 3 పచ్చిమిర్చి, ఇగో ఉల్లాకులు, తర్వాత కొత్తిమీర, ఇంకో 3 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు. చూడండి, ఇవి అన్నిటినీ ఇప్పుడు శుద్ధి చేద్దాం. చూడండి, ఇవన్నీ శుద్ధి చేసుకుందామని చెప్పిన కదా. 3 టమాటాలు కడిగేసిన తర్వాత ఇగో అల్లం, ఎల్లిగడ్డ కచ్చా పక్క దంచిన, 2 ఉల్లిగడ్డలు చిన్నవి కడిగేసిన, తర్వాత కొత్తిమీర తరిగిన, ఇగో ఇవి 2 పండు మిర్చి, ఒకటే మిర్చి 2 వక్కలు, ఇవి ఎండుమిర్చి, తర్వాత ఇవి పచ్చ కలర్ మిర్చి, ఇంకా ఇవి ఉల్లాకులు అంటే ఉల్లిగడ్డలకు పెరిగిన ఆకులు, తర్వాత ఇవి కళ్యామాకులు. ఇవన్నీ శుద్ధి అయినాయి కదా. ఇగో చూడండి, తర్వాత కందిపప్పు ఉడుకుతాము. చూడండి, కందిపప్పు అయితే ఉడికిందా చూద్దాం. ఇక చూడండి ఎంత కరెక్ట్ ఉడికిందో. చూసిరా, దీన్ని ఇలా రుద్దుకుందాం. ఇక కారపొడి వేస్తున్నా. చూడండి, అందరూ చింతపండు సాంబార్ వేస్తారు కదా, నేనైతే టమాటాతోటి సాంబార్ వేస్తున్నా. ఊకే చింతపండు తినొద్దని అందరూ టాబ్లెట్. చూడండి, కందిపప్పులో కారపొడి వేసిన కథం నీళ్ళు పోతున్నా. మీకు సరిపడంత పోసుకోవాలి. సాంబార్ ఎక్కువ కావాలంటే ఎక్కువ నీళ్ళు, తక్కువ కావాలంటే తక్కువ. చూడండి, దీన్ని మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టే ముందు కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇలా చూడండి, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని ఉల్లిపాయలు, కొన్ని ఉల్లి ఆకులు, సో కొన్ని కొత్తిమీర ఆకులు, అవన్నీ మళ్ళీ తాలుపు. ఇంకో టమాటాలు మొత్తం. చూడండి, దీన్ని మళ్ళీ ఉడికించుకుందాం. విజిల్ వచ్చే అవసరం లేదు, మామూలుగా ఉడికించుకోవాలి. చూడండి, అప్పుడైతే ఉప్పు వేయలేను, ఇంకో ఉప్పు కూడా ఎత్తాను. ఇంకో కొంచెం పసుపు. చూడండి, దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. చూసిరా, మామూలుగా ఉడకాలి, విజిల్ వచ్చేటట్టు. మిక్స్ మూత అవసరం లేదు, మామూలుగా పెట్టుకోండి. చూడండి, పప్పు అయితే ఉడుకుతుంది. ఉడికేదాకా మీకు కొన్ని విషయాలు చెప్తా, ఎందుకంటే ఈ వీడియో మీకోసమే పెడతాను. నా సబ్స్క్రైబర్లలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, కందిపప్పు చేయరాని వాళ్ళు ఉంటారు, కాబట్టి చేయొచ్చిన వాళ్ళ కోసం అయితే కాదండి. అందుకు ఇప్పుడు చిక్కుడే కూర ఉంది ఆల్రెడీ. ఇది పొద్దున స్కూల్ కొంగా చేయాలంటే గింత క్లియర్గా క్లీన్గా చూపించుడు వీలు కాదు, టైం బాగా పడుతుంది. కాబట్టి 10 నిమిషాలలో చూపించాలి. కాబట్టి ఈరోజు సోమవారం రాత్రే, ఈరోజు సోమవారం కాబట్టి ఒక పొద్దు కోసం చిక్కుడుగా అయిపోయింది. మీకోసమని ఈ వీడియో సాంబారు, టమాటా సాంబారు. ఊక చింతపండు వాడద్దు, మొక్కల నొప్పులు అత్తయి. తర్వాత బొక్కలలో పూలు ఊక చింతపండు తినడం వల్ల కడిగేసినట్టు అవుతుందట. అందుకని అప్పుడప్పుడు టమాటా సాంబారే మాత్రం చేసుకుంటారని నేను పెడుతున్నా. లేదంటే మామూలుగా టక్కన వండాలంటే స్కూల్కి పోయే లోపల వండచ్చు, కానీ ఇంత తీరంగా ఇవన్నీ చెప్పుకుంటా చేయరాదు. ఇటు స్కూల్ కోడ్ బిజీ, అటు పని కోడ్ బిజీ, మాటలు డిస్టర్బ్ అవుతుంది, మీకు అర్థం కాదు. కాబట్టి నేను ఈరోజు సోమవారం రాత్రి 8 గంటలకి సాంబార్ చేస్తున్నా. ఈ చలికాలం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా పొద్దున్న వేడన్నంలో ఈ సాంబార్ తినచ్చు. మీరు వ్యవసాయానికి పోయేటోళ్ళు అయితే మక్క గడకలు కూడా తినచ్చు, మీకు ఇష్టం అన్నంలో తినచ్చు ఈ సాంబారు. తర్వాత రొట్టెలో తినచ్చు, ఎందుకంటే టమాటా వాడుతున్నాం కాబట్టి. అందుకని ఈ వంట ఇప్పుడు చేసి చూపిస్తున్నా, తప్పకుండా మీరు చూడండి. మీకు వీలైతే రాత్రి ఎగిరితలు లేకుండా చేసి పొద్దున కూడా తినచ్చు అని ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నా. మీకు నచ్చితే నేను చెప్పిన వస్తువులు గుర్తుపెట్టుకోండి. చూసినా మళ్ళీ ఒక్కసారి కూడా ఈ సాంబార్కు ఫోన్ పెట్టంగా మళ్ళీ చూపిస్తా, మళ్ళీ చెప్తా. అయ్యో, పప్పు ఉడుకుతుంది చూడండి, విజిల్ వచ్చే అవసరం లేదు. 60 జన్మల పుణ్యం చేసుకుంటే ఆడోళ్ళై పుట్టి వంట చేస్తారట. ఇక చాలండి, ఇంక అంతకంటే ఎక్కువ జన్మల పుణ్యం వద్దు. 60 జన్మల పుణ్యానికి ఆడోళ్ళకు 60 ఏళ్ళ వంట తప్పుతలేదు. ఇంకో 30 జన్మల పుణ్యం చేసుకుంటే మరో 30 ఏళ్ళు వంట చేయాలి చాలు. 90 ఏళ్ళు వంట చేయాలంటే అది తినకుండా సరే అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఒక్కలకు 2 రకాల వంటలు చేయవలసి వస్తుంది. ఎందుకంటే కాలన అందరు కలిసి ఒక్కటి వండుకొని ఒకటి తిన్నారు, తొందరగా అయిపోయింది. ఇప్పుడు ముగ్గురు ఉంటే 3 రకాల వంటలు చేయడానికి పొయ్యి దగ్గర కూర్చుంటే మోకాలు నొప్పులు వస్తున్నాయి. చాలండి, ఈ ఆడోళ్ళై పుట్టడానికి 60 జన్మలు చాలు. మంది అనుకుంటారు కదా మొగోళ్ళ కష్టం. నీకేంది, ఆడాము ఇంట్లో ఉండి
అన్నీ ఏరా ఏం చేస్తున్నావు అని మొగోళ్ళు అనుకుంటారు, ఆడవాళ్ళు అనుకుంటారు అబ్బాయి ఎంత కని చేసుకోవడానికి. కొందరు ఇబ్బంది కొద్ది వంట చేస్తారు, కానీ మీకు చేయబుద్ధి కాకపోతే చేయకండి. ఎందుకంటే ఇబ్బంది కొద్ది వంట చేస్తే ఆ కూరలో ఏ టేస్టులు ఉండవు. ఎన్ని మసాలాలు వేసినా కానీ తింటే వరకు నాలుకెచ్చి అనిపిస్తుంది, నాలుకకు టేస్ట్ కొట్టది. కొద్దిగా ప్రేమ, కొద్దిగా రాత్రి అయినా పగలైనా మీ భర్త మీకోసం రాత్రి పగలు కష్టపడతాడు కదా, అందుకని రాత్రి అయినా పగలైనా ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ లేకున్నా సరే కానీ ఏ వస్తువులు లేకుండా కాస్త మీ ప్రేమ కలిపి చేస్తే ఆ కూర ఎంతో టేస్ట్ ఉంటుందని నేను చెప్తాను. నా మాటలు మీకు నచ్చితే తప్పకుండా నేను చెప్పినట్టే వంట చేసుకోండి. చూడండి పప్పు అయితే ఉడుకుతుంది, ఉడికేదాకా ఈ టాపిక్ పెట్టుకున్నా. నేను ఏ మైక్ వాడట్లే, స్పీకర్ పెట్టలే. నా గొంతే ఒక స్పీకరు మైకు. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు బాగా ఏడిపించిందట. ఎంత ప్రేమ ఉన్నా మీ పిల్లలు కాస్త ఏడిపియండి. ప్రేమ ఎక్కువ ఉంటే పెళ్లి చేసి పంపించంగా 10 తులాలు ఒప్పుకుంటే 20 తులాలు పెట్టండి, కానీ ఏడవకుండా ఎవరన్నా ఆపత వచ్చినప్పుడు పిలిస్తే గొంతు అటే పోయేటట్టు చేయకండి. కాస్త ఏడిపించి సౌండ్ పెంచేలా ఉండండి. చూడండి నా సౌండ్ చూడండి. ఇంట్లో అయితే నూనె వచ్చినాయి. ఇలాంటి ఎడల్పు సాంబార్కు ఎడల్పు గంజి పెట్టుకోవాలి. చూడండి నూనె అయితే వేడవుతుంది. ఎందుకంటే ఇది ఒక అరగంట 40 నిమిషాలు అవుతుంది, కానీ కాకపోతే గంత టైం మీరు చూడరు కాబట్టి కొన్ని కడిగేసి ఇస్తున్నా. చూడండి నూనె అయితే వేడైంది. ఇప్పుడు ఫోన్ పెడతాను సాంబార్కి. ఇగో ఆవాలు, కొంచెం జీలకర్ర, అన్ని పప్పులో కూడా వేసినాం కదా, కాకపోతే ఒక ఆవాలేలే. చూడండి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇవి పచ్చియే కానీ పండు మిర్చి ఒకటి. చూడండి 3 ఎండుమిర్చి కడిగేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది బాగా మాడకుండా గోలిస్తున్నాం. ఇది గంజులో బ్లాక్ కొడుతున్నాయి అనుకుంటురా, అవి ఎండుమిర్చి కదా అండి. మీరు కాసిన ఎండిని ఎత్తుంటాయి చూడండి. కొంచెం మంచి గోలాలంటే కొంచెం ఉప్పు చూడండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇప్పుడు ఉల్లాకులు, పచ్చి ఉల్లాకులు, ఉల్లాకులు మా ఇంటి దగ్గరనే కాసినాయండి. మొలకలక్క వెళితే పెరిగినాయి. ఇవి చూడండి కొత్తిమీరాకు. ఓన్లీ తాల్పు గోలుడే, పప్పు ఆల్రెడీ ఉడికేసింది కదా, అందుకని కళ్యామాకు. ఏ స్మెల్ వస్తుంది మీకు ఫోన్లో తెలియదు కదా, ఘోరమైన స్మెల్ వస్తుంది, గుమ్మగుమ్మలాడుతుంది. చూడండి ఎన్ని రకాల పోగు దగ్గరికి వెళ్ళి ఇస్తున్నా. చూడండి కొత్తిమీర, కళ్యామాకు, ఉల్లాకు, ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. ఈ తాల్పుల మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తున్నా అంటే, ఒకవేళ మీకు మళ్ళీ వినాలనిపించినా మా వీడియో మొదటికెళ్ళి చూసే ఇబ్బంది లేకుండా నేను 3 సార్లు ఇంట్లో కావలసిన వస్తువులన్నీ చెప్తున్నా, సరేనా. ఇటైతే పప్పు ఉడుకుతుంది చూడండి, మరుగుతుంది ఎంత మంచి మరుగు. ఇది గోలేదాకా అవుదాం. చూడండి తాలింపుకేసిన వస్తువులన్నీ గోధుమ రంగులో మారినాయి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాం, ఎందుకంటే పప్పులో వేసినాం కదా, తాలింపు కూడా కొంచెం వేసుకోవాలి. బాగా మాడనియద్దు, టేస్ట్ పోతుంది. చూడండి చూసిరా. ఇప్పుడు ఉడికిన పప్పు ఇలా పోసుకుందాం. చూడండి చూసిరా. చూడండి సాంబారు. మీకు కొద్దిగా చిక్కగా కావాలంటే కాస్త మరిగించుకొని, లేదంటే ఇలాగానే తినాలనిపిస్తే ఇలాగే తినచ్చు. మీకు నచ్చిందా సాంబారు? ఈ వీడియో మీకోసమే ఈ టైంలో పెట్టిన, తప్పకుండా చూడండి. చేయరాని వాళ్ళు, చేయొచ్చిన వాళ్ళు బాగా మందురు, కానీ చేయరాని వాళ్ళు కూడా బాగానే మందురు కదా,
అందుకని ఇది ఓన్లీ టమాటా సాంబారు. ఇలా చింతపులుసు వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ టాబ్లెట్లు వాడుతున్నారు కాబట్టి టాబ్లెట్లు పనిచేయట చింతపులుసు వాడితే. అందుకోసం టమాటా సాంబారు ఈ విధంగా చేసుకొని అన్నంలో కానీ రొట్టెలో కానీ కందిపప్పుతోటి పెసరపప్పుతోటి కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇట్లనే, కానీ కాకపోతే పప్పు మారుడు మీకు ఇష్టం వచ్చిన రకంగా చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసి చేసుకోవచ్చు కాబట్టి అది అందరికీ తెలుసు. అన్ని రకాలు వేసి చేసే సాంబారు ఇదైతే ఓన్లీ టమాటా సాంబారు. నేను చింతపులుసు ఎక్కువ తింటే నాకు ఇబ్బంది అనిపిస్తుంది, పెయ్యి నొప్పులు అనిపిస్తుంది. అందుకోసమని ఎప్పుడో ఒక్కసారే పప్పు చారు చేసుకుంటాం, కానీ చింతపండుకు సంబంధించింది మా ఇంట్లో ఎక్కువ వాడడం కాబట్టి అందరికి కూడా అదే ప్రాబ్లం ఉందని నాకు తెలుసు. ఇక ఇంత నాకే ఇబ్బంది అనిపించిన చింతపండు లోకమైన అందరికి కూడా ఎప్పుడో ఒక్కసారి తప్ప ఊకే వాడారు కదా. ఈ విధంగా చేయాలని నేను చేసి చూపించిన. మీకు నచ్చితే ఈ విధంగా సాంబారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, షేర్ చేయర్రి, లైక్ చేయర్రి. నేను మీ సత్యవ్వను. ఆడోళ్ళు అంటే గిన్ని రకాల వంటలు చేయాలి, అపురూపమైనదమ్మ ఆడ జన్మ అనేదానికి అర్థం వంటల కాడ కూడా ఉందండి. మీరు తప్పకుండా నాలాగే అన్నీ ఆలోచించుకొని మంచిగా చేయండి. చివరిగా ఒక మాట, కాస్త ప్రేమ కూడా వంటలు కలిపి చేయండి, ఇబ్బంది పడకుండా. ఇంకాస్త రుచి వస్తుంది, ఇంకొక బుక్క ఎక్కువ తినాలనిపిస్తుంది. సరేనా? మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్. నేను వాళ్ళమ్మను, మీ సత్యవ్వను. బాయ్, ఉంటానా?